హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. భర్త మన మాట వినాలంటే ఒక చిన్న చిట్కా చెప్తానని చెప్పాను. అది ఏంటంటే ఏం లేదండి, సింపుల్ చిట్కా అది. అయితే వ్యసనాలకు బానిసయ్యి భార్య మాట వినకుండా పిల్లల్ని వదిలేసే వాళ్ళ కోసమేనండి ఇది. అంతే తప్ప తల్లిదండ్రులను వదిలేసి మీ తట్టు వచ్చేయాలని ఇట్లా చేస్తే మాత్రం అది జరగదు. సింపుల్ చిట్కా ఏంటంటే 40 రోజులు దీక్షగా వినాయకుడి గుడికి వెళ్ళి కొబ్బరి నూనెతో దీపం పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. అంతే, ఖర్చు కూడా ఏమి ఉండదు. సింపుల్ చిట్కా. ఇలా చేశారంటే మీ భర్త మీ మాట వింటాడు. ఒకవేళ ఈ గుడికి వెళ్ళి చేయలేని వీలు లేని వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఖర్చు కూడా ఏమీ ఉండదు. ఇలా చేయటం వల్ల మీ భర్త మీ మాట వింటాడు, పిల్లల్ని బాగా చూసుకుంటాడు, మీ సంసారం బాగుంటుంది. కొంతమంది వ్యసనాలకు బానిసై భార్య బిడ్డల్ని వదిలేసి చాలా బాధలు పెడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం అండి ఈ చిట్కా. ఇలా చేశారంటే మీ సంసారం బాగుంటుంది. ఏదైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.